గీత ఇంట్లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అఖిల్ అడ్డం వచ్చి తనని ఆపుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న గీత అయితే, "ఏంటి నా దారికి ఎందుకు అడ్డం వస్తున్నావు? తప్పుకో, నేను లోపలికి వెళ్ళాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అఖిల్ మాత్రం, "ఆగు గీత, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో అది నాకు చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గీత అయితే, "నేనేం చేశాను? నేనేమి చేయలేదు. నాకు పని ఉంది, బోలెడు లోపలికి వెళ్ళాలి, తప్పుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అఖిల్ మాత్రం, "నువ్వు మీ నాన్నతో మాట్లాడడం నేను చూశాను. అసలు ఏం మాట్లాడారో అది మొత్తం విన్నాను. ఏంటి సంగతి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గీత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అఖిల్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అఖిల్ మాత్రం, "అవును, మీ నాన్నగారితో నువ్వు మాట్లాడిన మాటలన్నీ విన్నాను. అసలు ఏం జరిగిందో ఏంటో మొత్తం నాకు తెలుసుకోవాలి, చెప్పు గీత" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గీత అయితే, "అందులో ఏముంది? మా నాన్న వాళ్ళ చెల్లి కోసం బాధపడుతూ నా దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. నేనేదో కాస్త ఓదార్చి తనని పంపించేశాను. అంతే తప్ప ఇంకా ఏమీ లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అఖిల్ మాత్రం, "నువ్వు అబద్ధం చెప్తున్నావు గీత. నాకు అది బాగా అర్థమవుతుంది. నువ్వు ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఆ కోర్టులో కేసు నువ్వు ఎందుకు వదిలేసుకున్నావో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు గీత. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు" అని చెప్పేసైతే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గీత అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అఖిల్ మాత్రం, "మీ జానకి అత్తయ్య విషయంలో మీ నాన్న ఎంతగా బాధపడుతున్నాడో నాకు తెలుసు గీత. ఆ విషయం ఏంటో నువ్వు పూర్తిగా అందరికీ చెప్పకుండా అందరినీ బాధ పెడుతున్నావు. నువ్వు అసలు ఏం చేస్తున్నావో కూడా ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికీ అర్థం కావటం లేదు. నువ్వు ఏది చేసినా సరే అది ఇంట్లో ఉన్న వాళ్ళని బాధ పెట్టే విధంగానే ఉంటుంది గీత" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న గీతను గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.